భారతదేశంలో భూకంపం 500 ప్రాణాలకు ముప్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. భూమి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్ లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్ లో దిగువ సుంబేరియాలో మే 8 బుధవారం తెల్లవారుజామున 4.55 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.1గా నమోదైంది. ప్రజలంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించడంతో అందరూ ఉలికిలో పడి మేల్కొన్నారు. అందరూ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ భూకంపం దారుణంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. అయితే భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం భూకంపం కేంద్రం దాని లోతును గురించి సమాచారం అందలేదు. గత కొన్ని నెలలుగా కాశ్మీర్ నుండి భారతదేశం ఇతర ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి. ఒక్కసారిగా ఇక ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోవడం, మేలుకోవతో ఒక్కసారిగా రావడం ఊపిరి పీల్చుకున్నారు.